మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జాహ్నవి 5వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్దామా? రంగనాథం గారు, వరమ్మ గారు బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే భోజనానికి వెళ్లారు. ఆ రోజు ఆదివారం. జాహ్నవి ఇంట్లోనే ఉంటుంది. అరుణ్ణి భోజనానికి రమ్మనమని పిలిచారు. ఇంతలో అనుకోకుండా ఈ పిలుపు వచ్చింది. మొదట వరమ్మ గారు, అయ్యో అరుణ్ణి పిలిచాం కదండి అని తటపాటాయిస్తుంటే రంగనాథం గారు, అమ్మాయి ఉంటుంది కదే, పర్వాలేదులే, బయలుదేరు అన్నారు. వరమ్మ గారికి అర్థమైంది, ఇది కూడా నయమే, చిన్నవాళ్ళిద్దరూ సరదాగా గడుపుతారు. వరమ్మ గారు హడావుడిగా వెళ్తున్నా అరుణ్ కోసం ఏమేమి చేయాలో ముత్యమ్మకి చెప్పటం మర్చిపోలేదు. ఆవడలు, సేమియా పాయసం అతనికి ఎంతో ఇష్టం. కొబ్బరి వేసిన క్యాబేజీ కూర చేయమని పురమాయించింది. వ్రతానికి బయలుదేరి వెళ్లే ముందు ఆవిడ జాహ్నవిని పిలిచి మరీ చెప్పి వెళ్ళింది. చూడు జాను, నేను మీ బాబాయ్ అరుణ్కి ఎంతగానో నచ్చ చెప్తే గానీ ఈ పూట ఈ భోజనానికి రావడానికి ఒప్పుకోలేదు. నువ్వు అతనికి మనసుకు నచ్చేవి మాట్లాడు. నీ కేసుల రామాయణం విప్పకో, ఆ గులాబీ రంగు చీర కట్టుకో, ముత్యాల నెక్లెస్ పెట్టుకో అంటూ మరీ చెప్పింది. జాహ్నవికి నవ్వొచ్చింది. పిన్ని తనను ఇంకా జ్ఞానం రాని పసిపిల్లని చూసినట్లే చూస్తుంది. అరుణ్ వస్తే ప్రత్యేకంగా ముస్తాబావాలు కాబోలు. ఇది జాహ్నవికి సుతరాము నచ్చదు. ఆదివారం వస్తే తలంటి పోసుకొని జుట్టు వదిలేసో రిబ్బన్తో కట్టుకొనో హాయిగా సోఫాలో పైకి కాళ్ళు పెట్టుకొని పడుకొని ఏ రేడియో వింటూనో ఏ పుస్తకమో చదువుకుంటూ కాలం గడపటం అంటే జాహ్నవికి ఎంతో ఇష్టం. సాధారణంగా ఆదివారాలు కూడా ఎవరో ఒకరు రావటమో తాము వెళ్లటమో జరుగుతుంది తప్ప తను అనుకున్న ఆ స్వర్గం ఎప్పుడో గానీ దొరకదు. జాహ్నవి ఈరోజు కూడా అంతే చేసింది. పిన్ని వెళ్లగానే తలస్నానం చేసి జుట్టారబెట్టుకొని సన్నటి ఎర్రజరి అంచున్న తెల్లటి షిఫాన్ చీర కట్టుకొని చేతులకు గాజులు కూడా లేకుండా వచ్చి సోఫాలో పడుకుంది. ఉదయం 11 గంటల వేళ ఎంత తీరుబడి, ఎంత హాయిగా ఉంటుందో. అసలు కష్టపడిన వారికి గానీ విశ్రాంతి విలువ తెలియదేమో. లెండమ్మా, జడ వేసుకోండి, పూలు పెట్టుకోండి, పెద్దమ్మగారు మరీ చెప్పారు. ముత్యమ్మ హెచ్చరిస్తున్నట్లుగా అంది. వస్తున్నా ఉండు ముత్యమ్మ అంది గాని లేవలేదు. ఈరోజు అరుణ్ భోజనానికి వస్తున్నాడని పిన్ని రాత్రి చెప్పింది. ఆ రోజు పోట్లాడి అలకతో వెళ్లిపోయిన అరుణ్ మళ్లీ రాలేదు. అతనికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పమని పిన్ని ఎంతగానో అంది. కానీ జాహ్నవి వినలేదు. నేనే తప్పు చేశాను క్షమాపణ చెప్పడానికి అంది. అదేమిటి, తప్పొప్పుల ప్రసక్తి ఎందుకు? నీ మూలంగా అతనికి బాధ కలిగింది. నేను కావాలని చేయలేదు. అబ్బా, అతను అప్పుడు ఆవేశంతో ఏదో అన్నాడే గాని ఆ మాత్రం అర్థం కాదంటావా? మొన్న నాతో తను తొందరపడి మాట్లాడానని ఒప్పుకున్నాడు కూడా. అది నా దగ్గరే ఒప్పుకోవచ్చుగా. మరీ విడ్డూరంగా మాట్లాడితే జానో, ఎంతైనా మగబిడ్డ, కాస్త అభిమానం ఉండదా? అభిమానమా? దేనికి పిన్ని? నువ్వు ఫోన్ చేసే వరకు రానని అన్నాడు కదే. అదే, అందుకే ఒక్కసారి ఫోన్ చేయి, నేను ఆదివారం భోజనానికి రమ్మనమని పిలిచాను. ఏమన్నాడు? జాహ్నవిని చెప్పమనండి అన్నాడు. బాగుంది, నేనెందుకు చెప్పాలి? ఇదంతా వింటున్న రంగనాథం గారు కల్పించుకొని, చెప్పమ్మా, చెప్తే ఏం పోతుంది? అరుణ్కి కాస్త పట్టుదల ఎక్కువ. అది మర్చిపోతే మళ్ళీ ఇట్టే కరిగిపోతాడు. పింతండ్రి కూడా చెప్పిన తర్వాత జాహ్నవి ఇంకా తర్కించలేదు. జాహ్నవి గమనిస్తూనే ఉంది. ఆయనని బాధ పెట్టడం జాహ్నవికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తటపటాయించిన వెంటనే ఫోన్ తీసి, హలో అరుణ్, ఆదివారం లంచ్కి రా అంది. ఆదివారమా? ఆ స్వరంలో బింకం కనిపిస్తుంది. ఏ వీలు కాదా? చూస్తాను, నువ్వు ఇంట్లో ఉంటావా? ఉంటాను, నాకు పనుంది, అయినా వీలు చేసుకుంటాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? నువ్వు ఆ రోజులు కేసులు చూడకూడదు. సరే, థ్యాంక్ యూ అన్నాడు. వరమ్మగారు, రంగనాథం గారు ఈ ఫోన్ సంభాషణ శ్రద్ధగా వింటున్నారు. అరుణ్ వస్తానన్నాడు పిన్ని అంది జాహ్నవి. నే చెప్పానుగా, అతను నీ పిలుపు కోసమే చూస్తున్నాడు అంది వరమ్మగారు. ఆ రాత్రి వరమ్మగారు భర్తని సాధిస్తూ ఉంది. చూసారా, మీరు చెప్తేనే వింటుంది. పెళ్లికి తొందర చేయండి అంటే వినరు. మీరు లగ్నం పెట్టించండి, తను తల వంచుకొని మెడలో పుస్తే ముడి వేయించుకుంటుంది. నీ మొహం, నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనా? జాను ఊహ తెలిసినప్పటి నుంచి అది అరుణ్ణి ఇష్టపడితే వాళ్ళిద్దరూ మనకి చెప్పాలే. మనం చేసుకోమంటే చేసుకునేవారు కాదు. ఈ పిల్లలు మనలాంటి పాతతరం అనుకుంటున్నావా? ఏ, మనకిప్పుడేమైంది? మనం సుఖంగా లేమా? చిన్నప్పుడు జరిగిన పెళ్లిళ్ళు వేరు. అప్పుడు మన మనసులకి ఏమీ తెలియదు. పెళ్ళైన తర్వాత అర్థం చేసుకోవటానికి జీవితం అంతా టైం ఉండేది. ఇప్పటి వాళ్ళు వేరే. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ముందే టైం తీసుకుంటారు.
ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇద్దరికీ పడకపోతే టైం వేస్ట్ అవుతుందని భయం. ఏమిటో మీ మాటలు నాకెప్పుడూ అర్థం కావు కదా. పర్వాలేదులే, జీవితంలో 3 వంతులు అయిపోయింది, ఇప్పుడు ఇంకా అర్థం కాకపోయినా పర్వాలేదు వేదాంతంగా అన్నారాయన. వాళ్ళిద్దరూ మెల్లగా మాట్లాడుకోవటం అలవాట్లేదు. జాహ్నవి ఎప్పుడైనా మేల్కొని ఉంటే ఇలా వాళ్ళ లోకాభిరామాయణం వినిపిస్తూనే ఉంటుంది. జాహ్నవికి పింతండ్రి అంటే ఎంతో అపురూపం. మనుషుల్లో దేవుడు అంటే ఆయనను చూపించాలనిపిస్తుంది. ఆయన అందరికీ తను అర్థం కావాలని చూడడు. ఎదుటివారందరినీ తాను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆయన కోపం రాగా చూడటం చాలా తక్కువ. ఆయన గోపిని ఎలా ప్రేమించేవాడో తనను కూడా అలాగే చూసేవాడు. పిన్ని ఎప్పుడైనా ముత్యమ్మని తిడుతుంటే, వరన్ తను కూడా మనిషే కదా, ఎవరికైనా వంట పాడవడం సహజం, నువ్వు వారం రోజులు చెయ్యి, ఒక్కనాడైనా వాడకుండా ఉంటుందేమో చూద్దాం అంటారు. బాబాయ్ గుర్తుకొస్తే జాహ్నవి మనసు గర్వంగా అవుతుంది. ఆయన శిక్షణలోనే తను ఎదుటివారిని ప్రేమించడం, లోకాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంది. గోపి పోయాడు అనగానే తను అందుకే మరో ఆలోచన లేకుండా, రవ్వంత కూడా తటపటాయించకుండా యూకేలో ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చేసింది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా తనకు బాగా తెలుసు గోపిని బాబాయ్ ఎంతగా ప్రేమించాడో. ఆయన జీవితానికి ఇప్పుడు ఆలంబనే పోయింది. ఆయన ఒంటరితనం తను పూడ్చలేని మాట నిజమే, కానీ తోడుగా ఉండి ఆ ఒంటరితనం పంచుకుంటే కాస్తైనా ఊరట కలుగుతుంది. బాబాయ్ కంటే తన సుఖం, తన భవిష్యత్తు ముఖ్యం అనిపించలేదు. యూకే నుండి వచ్చిన కొత్తల్లో తను ఇక్కడ సెటిల్ అవటానికి అవస్థలు పడింది. ఉస్మానియాలో ఓ పట్టాన ఉద్యోగం రాలేదు, ప్రాక్టీస్ లేదు. అక్కడంత ఊపిరాడనంత పనిచేసి ఇక్కడింత తీరుబడిగా కూర్చోవాలంటే ఎలాగో ఉండేది. ఆ దేశంలో సైకియాట్రిస్ట్ విలువ మనుషులకు తెలుసు. వారి మనసుల్ని బాధిస్తున్న సమస్యలు ఏమైనా ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర వెళ్ళటానికి సంకోచించరు. ఇక్కడ అలా కాదు. సైకియాట్రిస్ట్ అంటే భయం. మనలోని విషయాలు మనకు తెలియకుండా ఏం చెప్పిచ్చేస్తారోనని భయం. అసలు బొంబాయిలో దిగి ఎయిర్పోర్ట్లో నుంచి వస్తుంటేనే మనసు ఆ దోవలో ఉన్న గుడిసెల్ని చూసి మూలిగింది. మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. నేను ఇలా పోల్చి చూడటం సరికాదు. అది యూకే, ఇది ఇండియా. అక్కడ జీవన పరిస్థితులు అవి, ఇక్కడ ఇవి. నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని. ఇక్కడ పరిస్థితుల్లో ఇమిడిపోవటానికి నాకు కాస్త అలవాటు తప్పింది కాబట్టి 4 రోజులు కొత్తగా ఉంటుంది అనుకోసాగింది. ఒక్కోసారి తన ఉద్యోగ ప్రయత్నాలు చూసి బాబాయ్, ఈ అవస్థలన్నీ మాకోసమే కదమ్మా అనేవాడు. అలా అనకు బాబాయ్ అనేది తను రావటం ఎంతో మంచిదైంది. ఒక్కోసారి నిద్రలో పిన్ని గోపి గోపి అని ఏడుస్తూ లేచి కూర్చుంటుంది. ఆవిడ్ని సముదాయించి నిద్రపుచ్చాలి. ఒక్కొక్కసారి బాబాయ్ ఏ పేపర్ చదువుతూనో అలాగో మ్రాన్పడిపోయినట్లు కూర్చుండిపోతారు. తను వెళ్ళి బాబాయ్ అని పలకరిస్తుంది. ఆయన ఉలిక్కి పడలేస్తూ ఏం లేదమ్మా, ఏం లేదు అంటారు. పిన్నిని తను సమాధానించగలదు, కానీ ఆయన్ని ఊరడించడానికి మాటలే కరువైనట్లు ఉంటుంది. తను ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ కోసం టైం మిగిల్చుకుంటుంది. ఒక్కొక్కసారి ఆయన, చిన్నప్పుడు నిన్ను సాకినప్పుడు నీకు ఆసరా ఇస్తున్నాను అనుకున్నాను, కానీ మాకు ఆసరాన్ని తయారు చేసుకుంటున్నానని అనుకోలేదమ్మా. చూసావా, నిన్ను చూసిన దానికి వడ్డీతో సహా వసూలు చేస్తున్నాం కదూ అన్నాడు. అలా అనకండి బాబాయ్ అనేది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సోఫాలో పడుకొని మెడలో గొలుసుని సరిచేస్తూ పరధ్యానంగా ఆలోచిస్తున్న జాహ్నవి ఉలిక్కి పడినట్లుగా లేచి వెళ్లి తలుపు తీసేసరికి ఎదురుగా అరుణ్ నిలబడున్నాడు. హలో అన్నాడు దర్పంగా. హలో అంది పలకరింపుగా ముక్తసరిగా. అరుణ్ లోపలికొచ్చాడు. అతని మాటలు మొదలు పెడతాడని ఆమె ఏం చెబుతుందని అతను ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయారు. అరుణ్ నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు చూసి అంకులేరి అన్నాడు. లేరు, వేణుమాధవ్ గారింట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే వెళ్లారు. ఆ మాట వినగానే అతని కళ్ళు మెరిసినాయి. కూర్చో అరుణ్ అంది మర్యాదగా. అతను కూర్చున్నాడు. ఇంట్లో ఎవరూ లేరు. తను జాహ్నవి ఇద్దరే. ముత్యమ్మ ఉన్న ముందు గదిలోకి రాదు, వంటింట్లో ఎక్కడో ఉంటుంది. అరుణ్కి సంతోషం కలిగింది. జాహ్నవి ఫ్లవర్ వాజ్లో పూలు సర్దింది. సోఫాలో దిళ్లు సరిచేసింది. వంట ఇంట్లోకి వెళ్లి ముత్యంకి ఏదో పని పురమాయించి వచ్చింది. సారీ, లేట్ అయిందా అంది. పర్వాలేదు, నువ్వు అలా జుట్టు రిబ్బన్తో కట్టుకుంటే ఎంత బాగుందో తెలుసా, 18 సంవత్సరాల అమ్మాయిలో ఉన్నావు. థ్యాంక్ యూ అంది. ఏమిటి విశేషాలు అన్నాడు. నువ్వు చెప్పు, రాత్రి పాంచజన్యం కూతురు పెళ్లికి రాలేదేం? అదే టైంకి మా బిజినెస్ పార్ట్నర్ కూతురు పెళ్లి ఉంది, వెళ్ళాను. నీ బిజినెస్ గురించి ఏదైనా చెప్పు అంది. అతని కళ్ళు దీప్తివంతం అయినాయి. ఉత్సాహంగా చెప్పసాగాడు. కలకత్తాలో బ్రాంచ్ పెడుతున్నాడట. ఇక్కడికంటే బొంబాయిలో బాగుంటుందట. అక్కడ ఆఫీస్ ఉంటే వ్యాపారం ఇంతకు 10 ఇంతలు పెరుగుతుందట. జాహ్నవి వస్తున్న ఆవలింతల్ని బలవంతాన ఆపుకుంటూ ఉత్సాహం నటిస్తూ వింటుంది. రాత్రి పాంచజన్యం కూతురు పెళ్లి బాగానే జరిగింది. అర్ధరాత్రి వేళ ముహూర్తం, అందువల్ల నిద్ర లేకపోయింది. అందులో ఈ పూట తల మీద స్నానం చేసిందేమో, ఫ్యాన్ గాలికి మంచి నిద్ర వచ్చేస్తుంది.
అరుణ్ హఠాత్తుగా జేబులో నుంచి ఒక చిన్న పెట్టె తీశాడు. జాహ్నవికి అందించాడు. ఏమిటిది అంది. జాహ్నవి తెరిచి చూసింది. అందులో సరికొత్త డిజైన్లో మేలిమి ముత్యం ఉన్న బంగారు ఉంగరం ఉంది. బాప్రే అంది. అరుణ్ తగ్గు స్వరంతో అన్నాడు. మొన్న పోట్లాడానుగా, నిన్ను త్వరపడి మాటలన్నాను. మళ్ళీ కలుసుకున్నాగా, సంతోషంగా నా బహుమతి. జాహ్నవి ఉంగరం చూస్తూ ఫక్కున నవ్వింది. అయితే నీతో రోజు పోట్లాడతాను, రోజుకో బహుమతి నాకు వస్తుందిగా అంది. ష్యూర్, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ గాడ్, ఆ మాత్రం ఇవ్వగల డబ్బు నాకుంది. నా బిజినెస్ చల్లగా ఉండాలి కానీ ఇలాంటివి నాకేం లెక్కే లేదు అన్నాడు. జాహ్నవి లోలోపన అనుకుంది. యూ ఫూల్, పోట్లాడి మళ్ళీ కలిసినప్పుడు ఇష్టం ఉన్న అమ్మాయితో ప్రవర్తించే తీరిదేనా? ముత్యపు టుంగరం బహుమతి ఇస్తావా? దానికంటే విలువైనది చల్లని మాటలు చెప్పే నీ మనసుందని, ఆ మాటలకు సులభంగా లొంగిపోతుందని నీకు తెలీదా? ఎంతసేపు డబ్బు డబ్బు, అంతకంటే నీకే ఆలోచన రాదేమో. తీసుకో జాహ్నవి అన్నాడు. అక్కడ పెట్టు, భోజనం అయిన తర్వాత తీసుకుంటాలే అంది. లోపల ఈ లోపల మన ఇద్దరి మధ్య ఇంకే మాట రాకుండా ఉంటుందా అనుకుంది. అరుణ్ అక్కడ పెట్టాడు. ఎంత బుద్ధిమంతుడు, అక్కడ పెట్టమంటే పెట్టేశాడు. అంతకంటే ఇంకే ఆలోచన రాలేదు. జాహ్నవికి కోపం లాంటిది వస్తుంది. ఏమనుకుంటున్నాడు అసలు? ముత్యపు టుంగరం చూస్తే తన కోపమంతా మంచులా కరిగిపోతుందని భావిస్తున్నాడా? ఇంతేనా తనని అర్థం చేసుకుంది? జాహ్నవికి మళ్ళీ అనిపించింది. అంతకంటే అతని నుంచి ఇంకేమీ ఆశించకూడదేమో. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి తను గమనిస్తూనే ఉంది. అరుణ్కి డబ్బు సంపాదించడంలో, వ్యాపారం అభివృద్ధి చేయటంలో అపారమైన తెలివితేటలున్నాయి. మిగతా వాటిల్లో నాస్తిలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది అంతే. ఎదుటివారికి ఏది ఇవ్వాలన్నా డబ్బుతోనే ఇస్తారు. డబ్బు వాళ్ళకి ఊపిరిగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే భాష కూడా డబ్బు భాషే. అతను బిజినెస్ గురించి ఎంత ఉత్సాహంగా చెప్తున్నాడో, అదే తన కేసుల గురించి మాట్లాడితే బోర్ అంటాడు. అరుణ్ లాంటి వాళ్ళకి ఎంతసేపు తాము మాట్లాడితే ఎదుటివాళ్లు వినాలి తప్ప ఎదుటివారు మాట్లాడితే వినరు. వాళ్ళకి విసుగు. వరమ పిన్ని ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. అరుణ్కి ఒక సిగరెట్లు కాల్చడం మినహా ఇంకే దురలవాట్లు లేవు. అతని ఫ్రెండ్స్ అందరూ డబ్బున్న వాళ్లే. ఆడపిల్లలతో కలిసి తిరిగినా ఎవరితో హద్దు మీరు ప్రవర్తించడు. అందుకే అతనికి ఎంత గాలం వేయాలని చూసినా అతను చిక్కుకోలేదు. అవును, అరుణ్ చాలా జాగ్రత్త మంత్రుడు. తను ఇచ్చిన దానికి రెట్టింపు లాభం పొందే స్వభావం అతనిది. అతనిలో అందం, తెలివితేటలే కాదు, అపారమైన స్వార్థం ఉంది. అతని జీవన పరిధిలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే మొదట అతని ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంత క్రితం బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పోటీ సాటి ఎవరు ఉండకూడదు. ఎవరన్నా రావాలని వచ్చారా చచ్చారే. నా వ్యాపారం ఉన్నట్లుగా ఇంకొకరి వ్యాపారం కానీ, నా ఇంట్లో సామాను ఉన్నట్టుగా ఇంకొకరి ఇంట్లో కానీ ఉండకూడదు. నాకు ప్రత్యేకత కావాలి. నా చుట్టుపక్కల ఎవ్వరూ లేనంతగా నేను డబ్బు గలవాడిని అయి ఉండాలి. చివరికి నా భార్య అయినా సరే నేను సంపాదించిన అన్నింటిలోకి అతి విలువైనట్లు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉండాలి. లేకపోతే నాకు తృప్తి ఉండదు. నాకు పిల్లలు పుట్టినా ఎవరూ పెరగనంత దర్జాగా, సుఖంగా, క్రమశిక్షణగా పెరగాలి. అతను ఉత్సాహంగా చెబుతూ ఉంటే జాహ్నవి అనుకోసాగింది. అర్థమైంది అరుణ్, అర్థమైంది. నీతో జీవితం ముడివేసుకున్న వారంతా నువ్వు గీసిన పరిధిలో ఉండాలి. వాళ్ళు నీ కోసం నీ పరువు దర్జా నిలబెట్టగలగాలి. లేకపోతే వాళ్ళు చచ్చారన్నమాటే. నీ కోపానికి ఆహుతవుతారు. అర్థమవుతోందిలే. నువ్వు చెప్పినట్లు వింటే వాళ్ళని అభిమానం చూపించి బహుమతులతో ముంచెత్తుతావు. లేకపోతే నీ శిక్షకు గురవుతారు కాబోలు. జాహ్నవి కళ్ల ముందు కదులుతుంది. ఇతన్ని పెళ్లాడితే తన జీవితం ఎలా ఉంటుంది? ఇతని కోసం వేచి చూస్తూ, ఇతని పరువు దర్జా నిలబెట్టడానికి అహర్నిశలు ప్రయత్నిస్తూ, అయ్యగారికి కోపం వస్తుందేమో అన్నట్లు నౌకర్లతో సమంగా తను భయపడుతున్నా, బాప్రే, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడతను. జాహ్నవి ఉలిక్కి పడ్డట్లు చూసింది. ఏం లేదు. చెప్పకూడదా? అది కాదరుణ్, నువ్వు ఇన్ని చోట్ల నీ బిజినెస్ బ్రాంచెస్ తెరుస్తానని అన్నావు కదా, వారిని మేనేజ్ చేసుకోవటం కష్టం కాదా అని ఆలోచిస్తున్నాను. ఇందులో కష్టం ఏముంది? ఎక్కడికక్కడ పకడ్బందీగా మనుషులను ఏర్పాటు చేస్తాను. 2 నెలల క్రితం అకౌంటెంట్ ఒకడు లెక్కలు తారుమారు చేసి 1,50,000 కొట్టేశాడు. వాడిని పట్టుకున్నాను. వాడు దాంతో బిల్డింగ్ కొన్నాడు. మేము అది స్వాధీనం చేసుకున్నాం. అప్పటి నుంచి ఏం చేశానో తెలుసా? ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడటానికి కట్టుదిట్టం చేశాను. జాహ్నవికి ఈ కట్టుదిట్టం చేశాను అనే మాట వినగానే మనసులో ఎక్కడో ఏదో టప్మని నొక్కినట్లుగా మూత తెరుచుకుంది. సరిగ్గా అలా జరగకుండా కట్టుదిట్టం చేశాను. ఎవరన్నారా మాట? అకౌంటెంట్ మీద 2 వ్యక్తుల్ని తనిఖీ ఏర్పాటు చేశాను. అరుణ్ చెప్తున్నాడు. కానీ జాహ్నవికి ఆ మాటలు తలకెక్కటం లేదు. ఎవరన్నారు ఈ మాట? సుదీర్ఘంగా ఆలోచిస్తుంది. చటుక్కున గుర్తుకొచ్చింది. శివశంకరం గారన్నారు.
రాజాని నాగరాజు వాళ్ళు ఎత్తుకుపోయి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు రాజాకి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దాని గురించి తెలుసుకోవటానికి కట్టుదిట్టం చేశాను. ఏమిటా కట్టుదిట్టం? అదేమిటో ఆయన చెప్పారా? గుర్తుకు తెచ్చుకుంది. ఊహు, చెప్పలేదు. అరుణ్ ఉత్సాహంగా ఇంకా తన వ్యాపార వృద్ధి గురించి చెబుతుంటే జాహ్నవి వారుస్తూ ఒక్క నిమిషం అని సోఫాలోంచి ఉరికినట్లుగా దిగి వెళ్లి ఫోన్ తీసి నంబర్ డయల్ చేసింది. మాటని మధ్యలో ఆపేసిన అరుణ్ వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. జాహ్నవి అవతల రిసీవర్ తీసిన చప్పుడు వినగానే, హలో అంకుల్, నేను జాహ్నవిని మాట్లాడుతున్నాను. మీరు నాకు ఒక విషయం వివరంగా చెప్పాలి అంది. ఏమిటమ్మా అది? జాహ్నవి ఊపిరి తీసుకున్నట్లుగా అడిగింది. అదా అమ్మా, నేను 3 లాయర్లను ఏర్పాటు చేశాను. వాళ్ళు సీతాపతి గారని, గోపీనాథం గారని, చక్రపాణి గారని చాలా సమర్థులు, పెద్ద మనుషులు. రాజాకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు దాని గురించి నిశితంగా ఆ ప్రమాదం అనుకోకుండా జరిగిందా, అది సహజమైనదా, లేక ఎవరైనా కుట్ర పన్నినదా అని బాగా శోధించి చూస్తారు. రాజాను ఎవరైనా ప్రమాదానికి గురి చేస్తే ఈ లాయర్ల పరిశోధనల నుంచి తప్పించుకోవటం కష్టం. ఈ 3 లాయర్లు రాజాకి హాని తలపెట్టిన వ్యక్తిని ఎక్కడున్నా సరే చీల్చి చెండాడుతారు. ఆ విధంగా అయితే ఏ డబ్బు మీద ఆశతో రాజాకి అపాయం తలపెడతారో ఆ దుష్టుల మీద రాజా కోసం ప్రతీకారం తీర్చినట్లుగా అవుతుంది. అది నేను చేసిన ఏర్పాటు. అయినా ఇప్పుడు ఇదెందుకమ్మా అన్నారు. ఏం లేదు అంకుల్, గుర్తుకొచ్చింది. ఇది చాలా ముఖ్యమైన సంగతి. ఇది నేను అడగలేదని గుర్తుకొచ్చింది. రాజా ఏం చేస్తున్నాడు? పైన గదిలో ఉన్నాడు. గొడవ చేయటం లేదుగా? ప్రస్తుతానికేం లేదు. ఆ మంత్రిగాడు ఏం చెప్పాడంటే కొద్ది రోజులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుందట. నాన్సెన్స్, అదంతా మీరు నమ్ముతారా అంకుల్? అరుణ్ మధ్యలో ఏదో చెప్పబోయాడు. జాహ్నవి అతన్ని మాట్లాడవద్దన్నట్లు వారించింది. ఆ లాయర్ల గురించి చెప్పండి అంకుల్ అంది. శివశంకరం గారు చెప్పసాగారు. జాహ్నవి శ్రద్ధగా వింటున్నట్లుగా అనసాగింది. చెప్పండి అంకుల్, తర్వాత అంటూ ఫోన్ తీసుకొని వెళ్లి దూరంగా అక్కడున్న కుర్చీలో కూర్చొని వినసాగింది. అవతల నుంచి శివశంకరం గారు ఏదో చెప్తున్నారు. జాహ్నవి పరిసరాలు మర్చిపోయి అత్యంత శ్రద్ధగా ఏకాగ్రతతో ఆయన చెప్పేది వింటుంది. అరుణ్ సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. లేచి గదిలో అటు ఇటు పచారులు చేయసాగాడు. 1-2 సార్లు జాహ్నవి దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతే జాహ్నవి ఆగమన్నట్లు చేతో వారించింది. జాహ్నవి శివశంకరం గారితో మాట్లాడి తనకు కావలసిన పూర్తి వివరాలు వింది. తర్వాత ఫోన్ పెట్టేసింది. ఫోన్ వైర్ సరిచేస్తూ చాలాసేపు ఆలోచనలో మునిగిపోయినట్లుగా అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో ముత్యమ్మ గుమ్మంలోంచి తొంగి చూస్తూ, అమ్మాయి గారు వడ్డించినా అంది. జాహ్నవి ఆ మాట వినగానే ఒక్కసారి ఉలిక్కిపడినట్లుగా ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది. అవును, అరుణ్ ఎక్కడా? కళ్లతోనే గదంతా వెతికింది. అతను సోఫాలో కూర్చొని లేడు. కిటికీ దగ్గర కూడా లేడు. పుస్తకాల బీరువా దగ్గర కూడా లేడు. ఎక్కడా కనిపించలేదు. జాహ్నవి లేచి ముందు గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ సోఫాలో పడుకొని లేడు. అది ఖాళీగానే ఉంది. జాహ్నవి మళ్లీ డ్రాయింగ్ రూంలోకి వచ్చింది. అక్కడ అతను వెళ్లి చాలాసేపు అయినట్లుగా యాస్ట్రే మీద సగం కాలి అరిగిపోయిన సిగరెట్ కనిపించింది. యాస్ట్రే ఎత్తుపెట్టి చిన్న చీటీ ఉంది. జాహ్నవి గబాలను అది తీసుకొని చూసింది. అందులో అరుణ్ గీకినట్లుగా రాసిన అక్షరాలతో ఇలా ఉంది: నువ్వు తినిపించిన లంచ్కి కడుపు నిండిపోయింది, వెళ్తున్నాను. ఆ రాజా నాకు పరమ శత్రువు అని ఈరోజు తెలుసుకున్నాను. గుడ్ బై, అరుణ్. జాహ్నవి ఆ చీటీ చూడగానే నిర్ఘాంతపోయినట్లు నిలబడిపోయింది. అరుణ్ గారు ఎక్కడమ్మా అంది ముత్యమ్మ. లేడు ముత్యమ్మ, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అదేమిటి, భోజనం చేయకుండానా? ఆశ్చర్యంగా అడిగింది. జాహ్నవి ఆ చీటీ పట్టుకొని సోఫాలో కూలబడింది. ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం వచ్చేసింది. అరుణ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడెలా? అరుణ్ వెళ్ళిపోయాడు అనే బాధ కంటే పిన్ని బాబాయ్ వస్తే ఏం చెప్పాలి అనే భయం ఎక్కువగా అనిపించింది. వాళ్ళంతగా చెప్పి వెళ్ళినా తను చివరికి ఇలాగే చేసింది. జాహ్నవి నిట్టూర్చింది. అరుణ్ అంటే పిన్నికి బాబాయ్కి చాలా ఇష్టం. ఆ మాట తను ఎప్పుడూ మర్చిపోకూడదు. బాబాయ్కి అయితే ఎలాగో అలా నచ్చ చెప్పవచ్చు. పొరపాటు అయిందంటే ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. పిన్ని అలా కాదే, తిట్టేస్తుంది. మరుక్షణంలో ఏడ్చేస్తుంది. ఆమెని సముదాయించడం చాలా కష్టం. పోనీ మీకు వడ్డించిన అమ్మా అంది ముత్యమ్మ. వద్దు ముత్యమ్మ, నాకు ఆకలి కావటం లేదు, నీరసంగా ఉంది. అదేమిటమ్మా, పొద్దుట్నుంచి ఏమీ తినలేదుగా? అవుననుకో, ఆకలి లేదు, కాసిన మజ్జిగ చాలు అంది సోఫాలో పడుకుంటూ. జాహ్నవి హఠాత్తుగా గుర్తుకొచ్చిన దానిలా గబాలను లేచి మళ్లీ దేనికోసమో వెతికింది. అక్కడ అరుణ్ ఇచ్చిన ఉంగరం పెట్టె కనిపించలేదు. జాహ్నవి ముఖం మీద చూస్తూ చూస్తూ చిన్న చిరునవ్వు వచ్చింది. అయితే అరుణ్ దాన్ని తీసుకువెళ్ళటం మర్చిపోలేదన్నమాట. ఇక నిశ్చింతగా వెనక్కి వాలి పడుకుంది. తనకు తాను నచ్చ చెప్పుకోసాగింది. ఇందులో తన తప్పేం లేదు. ఏ ఆడపిల్లకైనా ప్రేమించిన వాడు ఎదురుగా ఉంటే ఇంకే వివరాలు గుర్తుకు రాకూడదు. అయినా గుర్తుకు వచ్చిందంటే ఆ ప్రేమలో ఏదో లోపం ఉందన్నమాటే. బహుశా అరుణ్ కూడా నాలాగే ఆలోచించి ఉండాలి. అరుణ్ కేసుల గురించి తను మర్చిపోయేట్లు చేయగలిగినట్లయితే బాగుంటుంది.
అతనిని తను కావాలని కష్టపెట్టలేదు. అరుణ్ ఇలా వెళ్ళిపోకుండా తన చేతిలో ఫోన్ లాగి గిరాటు కొట్టినట్లయితే బాగుండేదేమో. అది తను సహిస్తుందా ఏమో. బాబాయ్కి పిన్నికి అరుణ్ని తను చేసుకోవాలనే ఆకాంక్ష. వారి తృప్తి కోసం అయితే తను చేసుకోవటానికి సముఖతనే చూపిస్తుంది. కానీ అరుణ్తో చనువు పెరిగి తన మనసు అర్థమవుతున్న కొద్దీ జాహ్నవికి బెరుకు కలగసాగింది. అతను కోరినట్లు తను ఉండగలదా? అతన్ని అతనుగా తను భరించగలదా? జాహ్నవి ఆలోచనలో పడింది. జాహ్నవి ఆ రోజు అప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి వచ్చింది. టైం 4 గంటలు కావస్తుంది. ఉదయం కాఫీ తాగుతుండగా ఫోన్ వస్తే పరిగెత్తింది. వనజ అనే 25 సంవత్సరాల యువతి 2 వారాల క్రితం డెలివరీ అయింది. డెలివరీ అయిన 2వ రోజున హిస్టీరియా వచ్చేసింది. బట్టలు చింపడం, జుట్టు పీక్కోవటం మొదలుపెట్టింది. లేడీ డాక్టర్ ఏదో మందులు ఇచ్చింది. తగ్గిపోతుందిలే అనుకున్నారు. కానీ వనజ 10వ రోజున తన పక్కన ఉయ్యాల్లో పడుకునున్న చంటి బిడ్డని కంఠం పిసికి చంపేసింది. తల్లి ఇది చూసి గొల్లుమంది. పిల్ల చచ్చిపోయింది. వనజకి వచ్చిన వ్యాధి పేరు ప్యూర్ పెరల్ పెరాలసిస్ అంటారు. డెలివరీ అయిన కొత్తలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఆ కేసు తనకు అప్పచెప్పారు. తను ట్రీట్ చేసింది. బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, నీలోఫర్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నదని నచ్చజెప్పింది. వనజకి బాగా తగ్గింది. పిల్లని చూస్తానని ఏడుపు మొదలుపెట్టింది. వనజకి ఏం చెప్పాలో ఎవరికీ తోచలేదు. చివరికి ఒకరోజు గయ్యాళి అత్త, ఇంకెక్కడి బిడ్డ, నువ్వు ఆ పిచ్చిలో పీక పిసికి చంపేశావు అంది. వనజ నిర్ఘాంతపోయింది. తల్లిని తండ్రిని నిజం చెప్పమని ఏడ్చింది. వాళ్ళు తన వద్దకు పరిగెత్తుకొచ్చారు. వనజతో రోజు 1 గంట గడిపి జరిగిన దురదృష్టానికి బాధపడొద్దని, ఇంకొక పాపను ఎత్తుకోమని ఎంతగానో చెప్పింది. వనజ ధైర్యం తెచ్చుకున్నట్లే అనిపించింది. నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి పంపించారు. కానీ 2 రోజులు కూడా అవ్వలేదు. వనజ ఈ రోజు తెల్లవారుజామున ఉరిపోసుకుని చచ్చిపోయింది. పక్క మీద పెట్టిన చీటీలో, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను పాపను హత్య చేసిన సంగతి మర్చిపోలేకపోతున్నాను. అదొక జబ్బులో జరిగింది అని మనసు ఎంత సరిపెట్టుకుందామన్నా రాజీ పడలేకపోతున్నాను. నా చేతులు చూస్తే నాకే భయం వేస్తుంది. నాకు నిద్ర పట్టడం లేదు. మీ సంతోషం కోసం నేను మర్చిపోయినట్లు నటిస్తున్నానే తప్ప అసలు మర్చిపోలేకపోతున్నాను. ఇలాగే ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. నేను బ్రతికినన్నాళ్ళు ఆ నరకం నాకు తప్పదు. అందుకే చచ్చిపోతున్నాను అని ఉంది. పొద్దుటే ఫోన్ వస్తే తను పరిగెత్తింది. వనజ శవం చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఒక్కొక్కసారి అంతే. వైద్యురాలుగా తను విజయం సాధించాలని గర్వపడే లోపల అపజయం వికటాట్టహాసం చేస్తుంది. ఈ వృత్తిలో ఎప్పుడూ నయం చేసిన కేసులు గుర్తుండవు. ఫెయిల్ అయినవే ఎక్కువగా గుర్తుండిపోతాయి. ఎంత దిటువు చేసుకున్నా మనసు గట్టిగా ఉండదు. జాహ్నవి స్నానం చేసి టిఫిన్ తిని కాఫీ తాగి వచ్చి కూర్చుంది. వరమ్మ భోజనం చేయవేమ్మా అంటే, వద్దు పిన్ని, ఆకలి లేదు అంది. ఆవిడ వెంటనే టొమాటో బాత్ చేసి తినమని బలవంతం చేసింది. వచ్చి మ్యూజిక్ ఆన్ చేసి పేపర్ తిరిగేస్తూ కూర్చుంది. ఒక్కొక్కసారి ఇంతే. బాధగా అనిపించినప్పుడు మ్యూజిక్ వింటూ ఇంకే ఆలోచనలు లేకుండా మనసు కాస్త ఊరట చెప్తుంది. ఈరోజు కూడా అరుణ్ ఫోన్ చేయలేదు అంది వరమ్మగారు. పోనీ పిన్ని అంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ప్రాకులాడే వయసు తనది అనిపించసాగింది. జాహ్నవికి తన మనసు తను వివరించకుండానే ఎదుటి వ్యక్తి తెలుసుకుంటే బాగుండు అనిపిస్తుంది. తను వాళ్ళని అట్లాగే అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తుంది. ఆ రోజు అరుణ్ భోజనం చేయకుండా వెళ్లిన రోజునే తను అతనికి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది. అయినా సరే అరుణ్ దాన్ని అంతటితో వదిలేయకుండా సాగలాగుతున్నాడు. కొంతమంది స్వభావం అంతే. వారి అదుకులమనే అహం అంతరాంతరాల్లో ఉంటుంది. ఆ అహానికి ఎదుటివారు తల వంచి గులాములు సలపాలి అని ఆశిస్తారు. అలా చేయని వారిని సాధిస్తారు. అరుణ్కి తనకి మధ్య వ్యక్తిత్వ సంఘర్షణ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముత్యమ్మ వెళ్లి తలుపు తీసింది. పీజే లోపలికొచ్చాడు. తీరుబడిగా ఉన్నావా అమ్మాయి అన్నాడు. ఆయన అడుగు పెట్టగానే అడిగే మొట్టమొదటి మాట ఇదే. జాహ్నవి లేచి కూర్చుంటూ రండి రండి అంది. ఆయన వచ్చి కూర్చున్నాక జేబులో నుంచి కొన్ని కాగితాలు బొత్తి తీసి టీపాయ్ మీద పెడుతూ, ఇదిగో అమ్మాయి, నువ్వు అశోక్ గురించి అడిగిన వివరాలు అన్నాడు. ఏమైనా విశేషాలున్నాయా అంది. ఆయన సిగరెట్ తీసుకొని వెలిగించుకుంటూ, పెద్ద విశేషమే ఉంది అన్నాడు. ఏమిటి? నువ్వు చెప్పిన ఆ అశోక్ హోమోసెక్షువల్. రాజాకి అతనికి సంబంధం ఉంది. వాట్? జాహ్నవి ఎగిరి పడ్డట్లుగా చూసింది. ఆయన తగ్గు స్వరంతో తన గంభీర కంఠంతో చెప్పాడు. అవును. ఆ కాగితాలు చూడు, వివరంగా అన్ని రాశాను. అశోక్ 10 సంవత్సరాల వయసు నుంచి ఏ స్కూల్లో చదివింది, ఏ ఫ్రెండ్స్తో తిరిగింది వివరంగా ఉంది. అతనికి 14 సంవత్సరాల వయసు అప్పుడు హాస్టల్లో తన రూమ్లో తన తోటి కుర్రాడితో ఇలాంటి సంబంధం ఉన్నట్లు బయటపడితే స్కూల్ నుంచి డీబార్ చేశారు. అన్నగారు ఒంట్లో బాగోలేక స్కూల్ మానేశాడని అందరికీ చెప్పాడు. ఆ తర్వాత అతను స్కూల్లో చేరలేదు. ప్రైవేట్గా పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. అతనిలో ఈ వెధవ గుణం తప్పితే ఇంకే దుర్గుణమూ లేదు. చాలా నిఖార్సైన మనిషి, మంచివాడు. ఇతరులకి సాయం చేస్తాడు. కాబోతే బాగా ఖర్చు పెట్టే స్వభావం. తను ఎప్పుడూ అప్పుల పాలు అవుతూ ఉంటాడు. అన్నగారు చాలాసార్లు ఇంట్లోంచి పొమ్మని తిట్టినా అతను వెళ్ళలేదు. అన్న భార్యతో విడిపోయాడు. అన్న చాలా కోపిష్టి.
అతను ఎప్పుడూ వ్యాపార రీత్యా ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఇంటి పైభాగం అతందే. అక్కడికి ఫ్రెండ్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఆయా తప్ప ఎవరూ ఉండరు. రాజాకి అతనికి ఎలా పరిచయం? ఊపిరి బిగబెట్టి అడిగింది. ఎలా అయిందో తెలీదు, కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులు. రాజా స్నేహం అయిన తర్వాత అశోక్ మిగతా ఫ్రెండ్స్ని చాలా వరకు వదిలేశాడు. అశోక్ రాజా ఇంటికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఆ ఇంట్లో అతనికి బాగానే చనువు ఉండేది. శివశంకరం గారు, ఆయన భార్య ఎవరైనా ఊళ్ళు వెళ్లాల్సి వస్తే, రాజాకి ఏ పరీక్షలు ఉంటే అశోక్ని ఇంట్లో అతనికి తోడుగా ఉంచి వెళ్లేవారు. దాదాపు 2 నెలల క్రితం రాజా అశోక్కి తండ్రికి తెలియకుండా 20,000 ఇచ్చి అతను అప్పులు తీర్చాడు. ఇది తెలిసిన ఆయన మండిపడ్డారు. అశోక్ని ఇంటికి రావడానికి వీలు లేదని, రాజాతో మాట్లాడితే చంపేస్తానని బెదిరించారు. అశోక్కి రాజా అంటే ఇష్టం. అతను లేనిదే ఉండలేడు. మధ్య స్నేహితుల ద్వారా కబుర్లు నడిపాడు. కానీ రాజా రాలేదు. ఎందుకంటే రాజా తండ్రి మాట జవదాటడు. ఇది ఇది ఆయనకు తెలుసా? అంది జాహ్నవి. తెలిసినట్టు లేదు. ఆ వివరం తెలియాలంటే అశోక్తో స్వయంగా మాట్లాడాలి అన్నాడాయన. అశోక్ మనతో ఆ వివరాలు మాట్లాడతాడా? అడిగి చూడాలి. నా తమ్ముడు కొడుక్కి అతను తెలుసు. వాడి ద్వారా అడిగిస్తాను. ఆయన వెళ్ళటానికి లేచాడు. కూర్చోండి, కాఫీ తాగుదురు గాని అంది జాహ్నవి. వద్దమ్మా, నేను ఒక పని మీద ఇట్టే వెళ్తున్నాను. సరే, దోవే కదా అని వచ్చాను. నీకు ఇవి ఇచ్చేస్తే నా పని అయినట్టే కదా అన్నాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. నేను చేయాల్సిన సాయం పూర్తయిందిగా? నవ్వుతూ అడిగాడు. పూర్తయిందో మొదలైందో నేను ఇప్పుడే చెప్పలేను అస్పష్టంగా అంది. ఆయనని వాకిటి వరకు సాగనంపి తిరిగి వచ్చింది. జాహ్నవి తిరిగి రాగానే అప్పటికప్పుడే అశోక్ గురించిన రిపోర్ట్స్ అన్ని వివరంగా చదివేసింది. పీజే అన్నది నిజమే. అశోక్ని గురించిన వివరాలలో ఈ ఒక్క బలహీనత మినహా ఇంకే దురలవాట్లు లేవు. ఇది శివశంకరం గారికి తెలుసా? ఏమో, ముందు అశోక్తో మాట్లాడాలి. జాహ్నవి వెంటనే ఫోన్ తీసి అశోక్కి డయల్ చేసింది. అవతల నుంచి రిసీవర్ తీయగానే జాహ్నవి తనను తాను పరిచయం చేసుకుంటుంటే అతను మర్యాద నిండిన స్వరంతో, మిమ్మల్ని నేను మర్చిపోలేదు మేడం అన్నాడు. ఒక్కసారి నేను మీతో మాట్లాడాలి అంది జాహ్నవి. నాతోనా? అతని కంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును. ఎందుకు? దేన్ని గురించి? రాజా విషయం. అవతల 1 నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. ఆ తర్వాత అన్నాడు. ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అన్నాడు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకి. రాజా కూడా వస్తాడు. ఓకే? ఓకే, ఇట్ ఈస్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసింది. జాహ్నవికి అలసట, నిరుత్సాహం మాయమైపోయినాయి. మనసు చురుగ్గా, శక్తివంతంగా అయింది. ఆ రిపోర్ట్ కాగితాలు మళ్లీ చూడసాగింది. జాహ్నవి వెనక్కి ఆనుకొని పడుకుంది. ఆ రోజు అశోక్ ఇంటికి వెళ్ళినప్పుడు తను వస్తుంటే ఒక కుర్రాడు ఎదురు రావటం, అతన్ని అశోక్ నడుం చుట్టూ చేయి వేసి తీసుకెళ్లటం కళ్ల ముందు మెదిలింది. అంతేకాదు, అశోక్ మేడ మీద వేసి చూపించిన సినిమాలో రాజా అతను దగ్గరగా ఉండటం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, డాన్స్ వేసేటప్పుడు కౌగిలించుకోవటం, అప్పుడే తనకి లీలగా ఈ అనుమానం మెదిలింది. జాహ్నవికి ఈ విషయం చీకట్లో చిరుదివ్వలా కనిపించింది. దీని సాయంతో మిగతా అంతా ఏమేం జరిగిందో తెలుసుకోవాలి అనుకోసాగింది. కె జాహ్నవి, సైకియాట్రిస్ట్ అనే బోర్డుని జాహ్నవి స్క్రూ డ్రైవర్తో మేకులు విప్పి ఊడదీస్తుంది. పక్కనే నిలబడి ఆ మేకులు అందుకుంటున్న ముత్యమ్మ, ఇదేమిటమ్మా బోర్డును ఊడదీస్తున్నారెందుకు అంది. ఎందుకంటే ఈరోజు మన ఇంటికి శివశంకరం గారి అబ్బాయి రాజా వస్తున్నాడు, అందుకు. జాహ్నవి నచ్చ చెప్తున్నట్లుగా అంది. ఏమిటి ఆ పిచ్చబ్బాయా? ముత్యమ్మ ఇంకా ఏదో అనబోతుంటే జాహ్నవి, ఉష్, ఆ మాట అతను ఎదురుగా అన్నావంటే నీ పీక నులిమేస్తాడు అంది. నాకెందుకులేమ్మా, నేనెందుకంటాను అంది ముత్యమ్మ. జాహ్నవి ఆ రోజు ఉదయం శివశంకరం గారి ఇంటికి వెళ్ళినప్పుడు సాయంత్రం రాజాన్ని నేను మా ఇంటికి తీసుకెళ్తాను అంకుల్ అంది. సరేనమ్మా అన్నారాయన. ఆయన జాహ్నవికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజా విషయంలో జాహ్నవి ఏం చెప్పినా కాదంటం లేదు. జాహ్నవి మీద ఆయన నమ్మకం పెట్టుకున్నట్లుగా రాజా గురించి ఏం చెప్పినా అంగీకరిస్తున్నారు. జాహ్నవి రాజా వస్తున్నాడని గుమ్మం పక్కన ఉన్న తన నేమ్ బోర్డ్ తీసేసింది. స్టెథోస్కోప్, ఆ నేమ్ బోర్డ్, సైకియాట్రీ మీద ఇంట్లో ఉన్న మ్యాగజైన్స్, బుక్స్ అన్నీ తీసేసి డ్రాయర్ సొరలో పడేసింది. ముత్యమ్మతో, చూడు, సాయంత్రం రాజా వచ్చినప్పుడు పేషెంట్స్ ఎవరు వచ్చినా సరే నేను ఇంట్లో లేనని చెప్పు, తెలిసిందా అంది జాహ్నవి. ముత్యమ్మ సరేనని తల ఊపింది. అతను ఇక్కడికెందుకమ్మా అన్నారు రంగనాథం గారు. పనుంది బాబాయ్ అంది జాహ్నవి. ఇక్కడ అబ్బాయి ఏదైనా అఘాయిత్యం చేశాడంటే మనం చిక్కుల్లో పడతాం, వరమ్మ గారు హెచ్చరించింది. మరేం భయం లేదు పిన్ని అంది జాహ్నవి. సాయంత్రం అయింది. జాహ్నవి రాజాను తీసుకొచ్చింది. రాబర్ట్ కూడా వారి వెంట లిఫ్ట్లో పైకి వచ్చాడు. గుమ్మం వరకు రాగానే జాహ్నవి వెనక్కి తిరిగి రాబర్ట్తో, నువ్వు క్రింద కారులో వెయిట్ చేయి, మేము 10 నిమిషాల్లో వస్తాం అంది. అమ్మా, కానీ అతనేదో అభ్యంతరం చెప్పబోయాడు. పర్వాలేదు, వెళ్ళు. ఈ ఫ్లాట్స్లో నుంచి మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా క్రిందకి నీ ఎదుటి నుంచి వెళ్లాల్సిందే అంది. రాబర్ట్ అయిష్టంగా తప్పనిసరిగా వెళ్ళిపోయాడు.
జాహ్నవి రాజాని లోపలికి తీసుకొచ్చింది. వరమ్మ గారిని రంగనాథం గారిని చూపిస్తూ మా పిన్ని బాబాయ్ అంటూ పరిచయం చేసింది. రాజా చేతులు జోడించి ఎంతో మర్యాదగా నమస్తే అన్నాడు. అయ్యో, పరాయి వాళ్లలో చూస్తున్నావు, నువ్వు మమ్మల్ని మర్చిపోయావా నాయనా అంది వరమ్మగారు. దాందే ఉందిలేవే, మర్చిపోతే ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు. ఏం రాజా, అంతేగా అన్నారు రంగనాథం గారు. నా పేరు రవి అండి నమ్రతగా చెప్పాడు. ఈ రోజుల్లో పిల్లలు పేర్లు మార్చుకోవటం అలవాటేగా. నన్ను అడిగితే రాజా పేరు కంటే రవే బాగుంది అంగీకరిస్తున్నట్లుగా అన్నారు. నేను మార్చుకోలేదండి, నా పేరు రవి ఖచ్చితంగా అన్నాడు అతను. జాహ్నవి అతనికి ఇల్లు చూపించింది. కోణార్క్ టవర్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు అతను. నాకు కూడా ఈ పేరు చాలా ఇష్టం అంది జాహ్నవి. ఇది నా బెడ్రూమ్ అంది కిటికీ తెరలు లాగుతూ. చాలా అన్యాయం, మీరు నన్ను భలే మోసం చేశారు అన్నాడు. కిటికీ తెరలు లాగుతున్న జాహ్నవి గిరుక్కును వెనక్కి తిరిగింది. నేనా అంది ఆశ్చర్యంగా. అతను తలూపాడు. అవును మీరే. మీ మాటల్ని బట్టి నేను మీరు చదువు డబ్బు అంతగా లేనివారు అనుకున్నాను. నన్ను చిత్తుగా ఫూల్ని చేశారు అన్నాడు. జాహ్నవి నవ్వింది. అతను కూడా నవ్వాడు. జాహ్నవి ఒక్క క్షణం చకితురాలైంది. అతను నవ్వితే కళ్ళు కాంతితో మెరిసినట్లుగా ఉన్నాయి. ముఖం ఎంతో చురుగ్గా అందంగా ఉంది. అతను మతిస్థిమితం లేని మనిషి అంటే ఎవరూ నమ్మలేరు. ఇద్దరు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. అప్పటికే వరమ్మగారు డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లలో క్యాబేజీ పకోడీలు రసగుల్లా పెడుతుంది. టిఫిన్ తీసుకుందాన్రా అంది జాహ్నవి. అతను వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇల్లంతా కలిగి చూస్తూ, బ్యూటిఫుల్ హౌస్, ఎంతో పొందిగ్గా ఎంతో వసతిగా ఉంది. నేనెన్నో గొప్ప ఇళ్లు చూశాను. వాటిల్లో డాబు దర్జా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వారికి డబ్బున్నదనే అతిశయం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంటాయి. ఐ లైక్ దిస్ హౌస్ వెరీ మచ్ అన్నాడు. రసగుల్లా నీకు ఇష్టమేనా అంది వరమ్మగారు. ఐ లవ్ ఇట్ అన్నాడు తీసుకుంటూ. రంగనాథం గారు జాహ్నవి ముఖాలు చూసుకున్నారు. రసగుల్లా రాజాకు అస్సలు ఇష్టం లేదని, అది స్పాంజి నవిలినట్లు ఉండేదని అనేవాడని వరమ్మగారు చెప్పింది. జాహ్నవి అందుకే ప్రత్యేకంగా అవి తెప్పించింది. రాజా అవి తీసుకొని ఇష్టంగా తింటున్నాడు. క్యాబేజీ పకోడీలు కొద్దిగా తీసుకొని మిగతా వదిలేశాడు. హార్లిక్స్ తాగుతావా అంది వరమ్మగారు. హార్లిక్సా? నేను మధ్యాహ్నం టీ తప్ప ఏది తాగను అన్నాడు. జాహ్నవి ముత్యమ్మని టీ తెమ్మని పురమాయించింది. అతను టీ తాగుతూ అక్కడ కూర్చోలేదు. అటు ఇటు తిరగసాగాడు. అతన్ని చూస్తుంటే ఈ స్వేచ్ఛని ఆనందంగా అనుభవిస్తున్నట్లున్నాడు. జాహ్నవి గోపి ఫోటో చూపించింది. అతని మరణ వార్త కూడా చెప్పింది. అతని క్షణం ఆ ఫోటోని తదేకంగా చూశాడు. ఏమిటో, కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులుండరు, కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు దూరం అవుతారు. మొత్తానికి ఏ మనిషిని చూసినా ఏదో ఒక బాధ ఉండి తీరాల్సిందే అన్నాడు. అతను బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి క్రింద దిగువగా రోడ్ల మీద చీమల్లా మెల్లగా వెళ్తున్న కార్ల బార్లను చూశాడు. జాహ్నవి అతనికి దగ్గరగా వచ్చింది. ఇక్కడి నుంచి దూకి పరిగెత్తి పారిపోవాలనిపిస్తుంది తగ్గు స్థాయిలో అన్నాడు. ఇక్కడి నుంచి దూకితే కాళ్ళు విరుగుతాయి, ఇంకా పరిగెత్తే అవకాశం ఎక్కడుంటుంది అంది. నేను ఛాన్స్ తీసుకోవచ్చుగా. అతని ముఖంలోకి ఆవేశం వస్తుంది. బాల్కనీ గోడకి అతని చేతులు బిగిసినాయి. చచ్చిపోవటానికి ఛాన్స్ తీసుకుంటే చచ్చిపోతే పర్వాలేదు, కానీ కాళ్ళు విరిగి బ్రతికితే నరకం అంది జాహ్నవి. అతను కిందకు చూశాడు. చాలా ఎత్తు నుంచి చూస్తున్నట్లుగా భూమి కనిపిస్తుంది. అతని చేతి వేళ్లు మెల్లగా పిట్టగోడను వదిలేశాయి. యు ఆర్ కరెక్ట్. చావకపోతే, కాళ్ళు విరిగితే అది ఈ పరిస్థితి కంటే నరకం అన్నాడు. జాహ్నవి ఇక ధైర్యంగా వెనక్కి తిరిగి వచ్చేసింది. అతను కూడా అనునయిస్తూ వచ్చాడు. కూర్చో నాయనా అన్నారు రంగనాథం గారు. అతను వచ్చి సోఫాలో కూర్చున్నాడు. జాహ్నవి టేప్ ఆన్ చేసింది. తగ్గు స్థాయిలో రవిశంకర్ సితార్ వినిపించసాగింది. ఇక్కడిలా కూర్చుంటే గమ్మత్తుగా ఉంది అన్నాడు. ఎలా ఉంది? నేనేనా అనిపిస్తుంది. అతను సోఫాలో వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. నువ్వెన్నోసార్లు మీ నాన్నతో మా ఇంటికి వచ్చావు. అదే సోఫాలో కూర్చునేవాడివి. నీకేం గుర్తు రావటం లేదా అంది వరమ్మగారు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఊహు, మీరందరూ ఎవరో నాకు తెలీదు. నేను మీలోకి హఠాత్తుగా వచ్చి పడ్డాను. అదే నాకు అర్థం కావటం లేదు. ఒక్కోసారి ఆలోచిస్తే నేను కలగంటున్నానా అనిపిస్తుంది. కానీ ఇది నిద్ర అయితే ఎప్పుడో ఒకసారి మెలకువ రావాలిగా తనలో తను అనుకుంటున్నట్లుగా అన్నాడు. జాహ్నవి టేప్ ఆఫ్ చేసింది. ఇంకోటి ఆన్ చేసింది. అది తిరుగుతుంది. రాజాకు తెలీదు. ఓ హెల్ అన్నాడు అతను సరిగ్గా కూర్చుంటూ. నువ్వు ఎంతవరకు చదివావు, ఎక్కడెక్కడ చదివావో గుర్తుందా అడిగారు రంగనాథం గారు. నేను చదువుకోలేదండి అన్నాడు. చదువుకోకుండా ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడటం ఎలా వచ్చింది? అతను కళ్ళు తెరిచాడు. జాహ్నవి వైపు చూసి నవ్వాడు. ఇంగ్లీష్ మాట్లాడటానికి స్కూల్కి వెళ్ళాలా, చదవాలా? ఏ ఆంగ్లో ఇండియన్స్ ఇంట్లో బట్లర్గా చేసినా వస్తుంది. నీకెలా వచ్చింది? అలాంటిదే అనుకోండి. చిన్నప్పుడు చేశాను. హఠాత్తుగా అతను ఆలోచనలో పడిపోయినట్లుగా మౌనంగా ఉండిపోయాడు. ఇంకేమైనా గుర్తుంటే చెప్పు అంది జాహ్నవి. చెప్పినా మీరు నమ్ముతారా? నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్ముతావు అన్నారు రంగనాథం గారు. థ్యాంక్ యూ. అయితే వినండి. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు. నేను మాత్రం చిన్నప్పుడు ఆంగ్లో ఇండియన్స్ దగ్గర వాళ్ళకి బాయ్గా పనిచేశాను. తర్వాత
ఎవరో దయామయుడు చేరదీశాడు. అక్కడి నుంచి జీవితం మారిపోయింది. అతనేదో చెప్పబోయాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముత్యమ్మ వెళ్లి తలుపు తీసింది. అరుణ్ లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే జాహ్నవి నిటారుగా అయింది. అతను వస్తూనే రాజాని చూశాడు. హలో అని పలకరించాడు. రాజా అతన్నే చూస్తున్నాడు. అరుణ్ దగ్గరికి వస్తూ జబ్బు గిబ్బు నయం అయిపోయిందిగా అన్నాడు. రాజా ముఖం హఠాత్తుగా సీరియస్గా అయిపోయింది. అంత క్రితం అతను మామూలు మనిషిలా మాట్లాడిన వాడల్లా మళ్ళీ అందరి వంక అనుమానంగా చూడసాగాడు. జాను, నువ్వు మొన్న చూసిన ఆ వకులు లేదు? జాహ్నవి కుర్చీలోంచి హఠాత్తుగా లేచింది. అతన్ని చేయి పట్టుకుని గబాలను అవతలికి లాక్కు వెళ్తూ ఇలారా, నీకు రహస్యం చెప్పాలి అంది. యువతల గదిలోకి రాగానే క్లుప్తంగా రాజా విషయం చెప్పింది. నేను డాక్టర్నని అతనికి తెలియదు, అందుకని. అరుణ్ ముఖం చిట్లించాడు. ఇదంతా నీకెందుకు గోలా అన్నాడు. అతను రాజాని చూసి ఇంకా నయం అయిపోయింది అనుకున్నాడు. రాజాని పరిశీలించిన కొద్దీ చాలా గమ్మత్తైన విషయాలు బయటపడుతున్నాయి అంది ఉత్సాహంగా. ఈ కేసు గొడవలో పడి నన్ను పూర్తిగా మర్చిపోతున్నావు అన్నాడు అతను కినుకుగా. ఏమీ మర్చిపోవడం లేదు, నువ్వు ఇప్పటికి వెళ్ళు, నేను రేపు కలుస్తాను ప్లీజ్ అంది. అది కాదు జాను, ప్లీజ్ అరుణ్, తర్కం వద్దు. ఈ ఒక్కరోజు నా కోసం ఈ మాట విను. ఇంకేం మాట్లాడవద్దు. నువ్వు మాట్లాడినా నేను వినను అంది. సరే, కాఫీ తాగుతావా? వద్దు, నేను వెళ్తాను. నేను ఫోన్ చేస్తాను అంది జాహ్నవి. నేను ఇంట్లో ఉండను. క్లబ్కి చైనా, అక్కడ కూడా ఉంటానో ఉండనో తెలీదు. ఎక్కడుంటావు మరి? నాకే తెలీదు, వస్తాను. అతను వెళ్ళిపోయాడు. అతని వీధి తలుపులు దడాలను వేయటంలోనే అతను ఎంత చిరాగ్గా ఉన్నాడో తెలిసిపోయింది. జాహ్నవి నిట్టూర్చింది. ఆ రోజు ఉంగరం ఇవ్వటానికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిన తర్వాత మళ్ళీ మొన్ననే రాజీ పడ్డారు. ఆ రోజు క్లబ్కి వెళ్లారు. అరుణ్ మామూలుగా అయిపోయాడు. ఎప్పట్లాగే క్షమాపణలు చెప్పుకోవటం, ఇంకెప్పుడు అలాంటి అపార్థాలు రావని అనుకోవటం, వాగ్దానాలు చేసుకోవటం జరిగింది. మళ్ళీ ఇంతలోనే ఇది జరిగింది. జాహ్నవి నిట్టూర్చింది. జాహ్నవి లోపలికి వచ్చింది. రాజా, రంగనాథం గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే ఎంతో మామూలుగా ఉన్నాడు. దానికి కారణం అతనికి మతిస్థిమితం లేని మనిషి అని తామెవరూ గుర్తు చేయకపోవటం కూడా కావచ్చు. చీకటి పడింది. లైట్లు వెలిగినాయి. కాలింగ్ బెల్ మోగింది. జాహ్నవి వెళ్లి తీసింది. రాబర్ట్ ఎదురుగా నిలబడున్నాడు. ఒక్క నిమిషం నిలబడు అంది. జాహ్నవి లోపలికొచ్చింది. రాజా, రాబర్ట్ వచ్చాడు, ఇంటికి వెళ్దుగాని లే అంది. రాజా ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడే వెళ్ళాలా? ఇంకాసేపు కూర్చోకూడదా అన్నాడు. నాన్నగారు కంగారు పడతారు. ఓ హెల్, ఆయన్ని పేరు పెట్టి చెప్పండి, నాకు నాన్న అని అనకండి. ఇక నుంచి అలాగే అంటానులే, లే. అతను తప్పనిసరి అన్నట్టుగా లేచాడు. అతని ఉత్సాహం అంతా పోయింది. సీరియస్గా అయిపోయాడు. జాహ్నవి అతని వెంటే వచ్చింది. లిఫ్ట్లో ముగ్గురు దిగి కిందకు వచ్చారు. రాజా మాటలు రాని వాళ్ల పెదవులు బిగించి నిలబడ్డాడు. లిఫ్ట్లో నుంచి కారిడార్లోకి అడుగు పెట్టగానే కాపలా అతను ఎదురయ్యాడు. నమస్తే అమ్మా, అమ్మాయి వచ్చింది, రేపు మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇప్పుడు 3వ నెలట, నేను తాతని కాపోతున్నాను అన్నాడు సంతోషంగా. వెరీ గుడ్ అంది. అంతా నీ చలవమ్మా, మీరు వైద్యం చేయకపోయినట్లయితే. నీ భార్య బాగుందా చెప్పని అడిగింది. బాగుందమ్మా, నా ముసలిది ఎప్పుడూ అంటుంది డాక్టర్ అమ్మ చెయ్యి చలవగలది అని. సరే వస్తాను అంది గబాల్న. అప్పటికే రాజా అనుమానంగా అర్థం కాని వాళ్ళ చూస్తున్నాడు. జాహ్నవి నవ్వింది. చాలా రోజులు వాళ్ళ అమ్మాయి కాపురానికి వెళ్ళలేదు. నేను ఆడదానికి భర్త నీడ ఎంత అవసరమో నచ్చజెప్పాను. తర్వాత వెళ్ళింది. అప్పటినుంచి ఇతని భార్య నన్ను డాక్టర్ అమ్మ అంటారు. ఐసీ. అతని కనుబొమ్మల మధ్య ముడి విడివడింది. అతను మామూలుగా అయ్యాడు. రాజా యాదయ్య తెచ్చిన కారులో కూర్చున్నాడు. రాబర్ట్ అతని పక్కన కూర్చున్నాడు. ఓకే, గుడ్ నైట్ అంది జాహ్నవి. గుడ్ నైట్. అతను హఠాత్తుగా చేయి చాచాడు. జాహ్నవి అప్రయత్నంగా చేయి అందించింది. అతను ఆ చేయి గట్టిగా పట్టుకున్నాడు. వెన్ యామ్ ఐ సీయింగ్ యూ మై ఏంజల్? అతను తగ్గు స్థాయిలో అన్నాడు. రేపు సాయంత్రం. నేను ఈ గుడికి మళ్ళీ రావచ్చుగా? ఫ్లాట్స్లో ఉన్న జాహ్నవి ఇల్లు చూపిస్తూ అన్నాడు. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ గడుపుతాను. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఈ భక్తుడు కాస్త సహనం చూపిస్తే, చెప్పినట్లు వింటే, ఎవరి మీద ఎదురు తిరగబడకుండా ఉంటే అంతా త్వరగా చక్కబడుతుందని నా నమ్మకం. అతని కళ్లల్లో ఆశ కదలాడింది. ఓకే, ఈ భక్తుడు ఈ క్షణం నుంచి ఈ దేవత గీసిన గీటు దాటడు, సరేనా? ప్రస్తుతానికి సహనం, ధైర్యం, ఈ రెండే నాకు పట్టుగొమ్మలు. నా శక్తి మేర వాటిని పట్టుకొని కదలకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. అతని కంఠంలో ఆవేశం పొంగుకొస్తుంది. అది గమనించిన జాహ్నవి గుడ్ నైట్ అంది. గుడ్ నైట్. జాహ్నవి చేయి వదలలేనట్లుగా మెల్లగా వదిలాడు అతను. జాహ్నవి కారు వెళ్లిపోయిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి వచ్చి పైకి వచ్చింది. చేతి మీద అతని స్పర్శ ఇంకా ఉన్నట్లుగానే ఉంది. భోజనాలు చేస్తుండగా పినతండ్రిని అడిగింది. బాబాయ్, రాజా ప్రవర్తనలో అప్పటికి ఇప్పటికీ ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆయన ఆలోచనగా చూస్తూ అన్నారు. ఉందమ్మా,
అతని నడకలో తేడా ఉంది. ఇదివరకు రాజా కాళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిమంతుల్లా ఒదిగినట్లుగా కూర్చునేవాడు. ఇప్పట్లా ఇలా ఈజీగా నడిచేవాడు కాదు. ఇప్పటి ఈ రాజా నడకలో ఒక హుందాతనం ఉంది. ఇందాక చూసావా ఎలా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు? ఇదివరకు రాజా ఎప్పుడూ అలా చేసేవాడే కాదు. తర్వాత రాజా వస్తే ఒక చోట కూర్చుంటే వెళ్లే వరకు కదిలేవాడు కాదు. ఇతను బాల్కనీలోకి వెళ్ళాడు, పుస్తకాలు చూశాడు. ఇది నాకు విపరీతంగానే ఉంది. అంతేకాదు బాబాయ్, నేను అశోక్ దగ్గర సినిమాలో చూశాను. రాజా కుడి చేత్తో నోవా కోలా తాగాడు. కుడి చేయి కదలటం ఎక్కువగా కనిపించింది. రాజా ఇప్పుడు మంచినీళ్ల గ్లాస్ కోసం చేయి చాచినా, టీ కప్పు పట్టుకున్నా, పుస్తకం తిరిగేసినా ఎడమ చేత్తో చేస్తున్నాడు. ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటోనమ్మా, అంతా అయోమయంగా ఉంది. మళ్ళీ ఎంత మామూలు మనిషిలా ఉన్నాడు అని అన్నాడాయన. జాహ్నవి తలూపింది. ఆ రాత్రి పడుకోబోయేటప్పుడు జాహ్నవి ఆలోచించింది. బాబాయ్ అన్నది నిజమే. సినిమాలో చూసినప్పుడు రాజా నడకలో ఒక విధమైన నాజుకుతనం ఉంది. ఇప్పుడు రాజా నడకలో చిరుతపులి నడక లాంటి చురుకుదనం ఉంది. జాహ్నవి చేయి చూసుకుంది. చేతి వేళ్ల మీద రాజా చేతి స్పర్శ ఇంకా ఉన్నట్లే ఉంది. వెళ్లేటప్పుడు అతను వదలలేక వదలటం, వెళ్లలేక వెళ్లే ఆ చూపు గుర్తుకొచ్చింది. జాహ్నవి మనసు ఆ చూపుని మరవలేకపోతుంది. మర్నాడు సాయంత్రం అయింది. జాహ్నవి ఇంట్లోనే ఉంది. ఉదయం శివశంకరం గారికి ఫోన్ చేసి 4 గంటలకి రాజన్ తన ఇంటికి పంపించమని కోరింది. ఆయన అంగీకరించారు. ఈ సాయంత్రం అశోక్ కూడా వస్తున్నాడు. జాహ్నవి రంగనాథం గారిని, వరమ్మ గారిని బంధువుల ఇంటికి పంపించింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ సాయంత్రం రామకృష్ణ మఠానికి వెళ్తారు. అశోక్ రాగానే అతన్ని, రాజాని కొద్దిసేపు ఒంటరిగా వదిలేయటానికి నిశ్చయించుకొని ఈ ఏర్పాటు చేసింది. ముత్యమ్మను కూడా వరమ్మ గారితో పంపించేసింది. జాహ్నవి ఇల్లు సర్దుతూ ఆలోచిస్తుంది. ఈరోజు అశోక్ ఒంటరిగా కలగటంతో రాజా అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు రాజాని ఆవరించిన అసలు వ్యాధి ఏమిటో తను తెలుసుకోగలుగుతుంది అనుకోసాగింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. జాహ్నవి పరిగెత్తుకు వెళ్లి తీసింది. ఎదురుగా రాజా నిలబడున్నాడు. అతను మల్లెపువ్వు లాంటి తెల్లటి బట్టలు వేసుకున్నాడు. జాహ్నవిని చూడగానే అతని కళ్లలో ఆనందం తళుక్కుమంది. గుడ్ ఈవినింగ్ మై ఏంజల్, తల వంచి తమాషాగా అభివాదం చేస్తున్నట్లుగా అన్నాడు. అతని చూపుల్లో మహత్యం ఏమిటో గాని జాహ్నవికి ఒక్క క్షణం గుండె లయ తప్పినట్లే అయింది. గుడ్ ఈవినింగ్ అంది చిరునవ్వుతో. అతను లోపలికొచ్చాడు. రాబర్ట్ రాజా వెనక నుంచి ఒక చిన్న మాట అన్నట్టు వేళ్లతో సైగ చేశాడు. రాజా లోపలికి వెళ్లగానే జాహ్నవి తలుపు మూసి గుమ్మం బయటకు వచ్చింది. అమ్మా, రాజాబాబు ఇక్కడ ఎంతసేపు ఉంటారు అన్నాడు. సుమారు 1 గంట పట్టవచ్చు. ఎందుకు? రేపు నా కూతురు పుట్టినరోజమ్మా. అలా అబిడ్స్ వరకు వెళ్లి గౌన్ తెచ్చుకుంటాను. నేను ఇక్కడి నుంచి రాజాబాబుని ఇంటికి తీసుకువెళ్లి దించి వెళ్లేసరికి షాపులు కట్టేస్తారేమో. సరే వెళ్ళిరా. అతను వెళ్లబోయి ఆగాడు. అయ్యగారికి చెప్పొద్దమ్మా, తెలిస్తే తిడతారు. చెప్పను, వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చే వరకు రాజాను చూసే బాధ్యత నాది. సరే అని రాబర్ట్ నమస్కరించి వెళ్ళిపోయాడు. జాహ్నవి లోపలికి వచ్చింది. రాజా కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నాడు. జాహ్నవి లోపలికి రాగానే అతను ముక్కుపుటాలు పెద్దవి చేసి గాలి పీలుస్తూ, అబ్బా, ఏదో మంచి వాసన వస్తుంది, ఏదో తినే వాసనే, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అన్నాడు. కేక్ చేస్తున్నాను అంది జాహ్నవి. నిజంగానా? నిజంగానే. నువ్వు 1 నిమిషం అలా కూర్చుంటే తీసుకొచ్చి పెడతాను. మీ పిన్ని బాబాయ్ ఏరి? లేరు, బంధువుల ఇంటికి వెళ్లారు. వాళ్ళు లేకపోతే ఇల్లు అందమైన ఫర్నిచర్ తీసేసినట్లుగా బోసిగా ఉంది. ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళు పిల్లలు ఉండరో, పిచ్చుకల శబ్దం ఉండదో అది ఇల్లే కాదు అని నా నమ్మకం అన్నాడు. బాగుంది, నీకు చాలా నమ్మకాలు ఉన్నట్లున్నాయే. ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది. జాహ్నవి ఓవెన్లోంచి కేక్ తీస్తుంటే, మీకు వంట కూడా వచ్చునన్నమాట అని వినిపించింది. జాహ్నవి తిరిగి చూసింది. రాజా వెనక నుంచి 2 చేతులు కట్టుకొని వంటింటి గుమ్మానికి ఆనుకొని బుద్ధిమంతుల్లా నిలబడి చూస్తున్నాడు. వచ్చు. కేకును పెద్ద ప్లేట్లోకి జాగ్రత్తగా తీస్తూ, టీ తాగుతావా అంది. తాగుతావా? ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. జాహ్నవి నవ్వింది. నేను వంటింట్లోకి రాకూడదా? చిన్నపిల్లాళ్లా అడిగాడు. రావచ్చు అంది. అతను వెంటనే ఉత్సాహంగా వచ్చాడు. అక్కడున్న కప్పులు ప్లేట్లు తీసి జాహ్నవికి అందించసాగాడు. మీరు కేక్ చేశారుగా, నేను టీ కలిపి మీకు ఇవ్వనా అన్నాడు. టీ కలపటం వచ్చా నీకు? వచ్చా, కలిపిస్తాను చూడండి. మీరు నన్ను రోజు కలిపిమ్మని అడుగుతారు. నిజంగా అన్నట్లు చూసింది. అతను నిజం అన్నట్లు చూశాడు. కెటిల్లో నీళ్లు పోసి తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టాడు. జాహ్నవి ప్లేట్లలో కేక్స్, కారపూస సర్దుతుంటే అతను తదేకంగా ఆమెను చూడసాగాడు. ఏమిటలా చూస్తున్నావు? దబాయించింది. ఈ పూట నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకు? ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ల బాటిల్ తీస్తూ అంది. ఇన్నాళ్ళు నేను క్షణక్షణం భయపడుతూ గడిపాను. ఈ క్షణంలో ఇలా మీతో సరదాగా స్వేచ్ఛగా తిరుగుతుంటే చాలా హాయిగా ఉంది. ఒకవేళ ఇది కల అయితే నా ఈ కల ఇక్కడే ఫ్రీజ్ అయిపోవాలని అనిపిస్తుంది. జాహ్నవి ఫకాలను నవ్వింది. అతను ఇంకా ముగ్ధుడైనట్లు చూస్తున్నాడు.
నీ నవ్వు ఇది కల కాదని చెప్తుంది అన్నాడు నవ్వుతూ. జాహ్నవి ప్లేట్స్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. అతను టీ కలిపి టీ పాట్లో పోసి మూత పెట్టి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇద్దరు ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నారు. నీకెవరు స్నేహితులు ఉన్నట్టు గుర్తు రావటం లేదా అంది. స్నేహితులంటూ ఉంటేగా గుర్తు రావటానికి. ఈ మహాప్రపంచంలో నేను ఒంటరిని. అతను కేక్ తిని మార్వలెస్ అన్నాడు. అదెలా సాధ్యం? ఎవరూ లేకుండా ఎలా ఉంటారు అంది జాహ్నవి. నేనున్నానుగా. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఉండక మానరు. అతను నవ్వాడు. నువ్వు చాలా తెలివిగలదానివి సుమా అన్నాడు. అయితే ఎవరో ఉన్నట్లు ఒప్పుకుంటున్నట్లేగా అంది. అతను సమాధానం చెప్పబోయాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. జాహ్నవి లేచి వెళ్లి తలుపు తీసింది. వచ్చింది అశోక్ కాదు, పేపర్ అతను. మ్యాగజైన్స్ తెచ్చిచ్చాడు. అందులో సైకియాట్రీ మీద జర్నల్ ఉంది. జాహ్నవి చప్పున అతనికి తిరిగి ఇచ్చేస్తూ ఇది నేను కొన్నాను, వద్దు అంది. మిగతావి తీసుకొని లోపలికి వచ్చింది. రాజా కప్పులో టీ పోసి ఒకటి ఆమెకు అందించాడు. ఆమె తాగి చూసింది. ఎలా ఉంది అడిగాడు. సూపర్ ఫైన్. ఉదయం లేవగానే ఇంత మంచి టీ తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుస్తుంది. మా ముత్యం ఉంది. ఆవిడ చేసే ఏ పదార్థమో ఏ 2 పూటలా ఒక రకంగా ఉండదు. పూటకో రకంగా దాని రుచి స్వరూపం మారిపోతుంటుంది. వాటిని రుచిని మరిపించి మురిపించగల మాటలు మాత్రం చాలా చెబుతుంది. వంట చేయటం పెట్టడం అదొక పెద్ద ఆర్ట్ అన్నాడు అతను. కరెక్ట్ అంది. రాజా కప్పు తీసుకొని లేచి అటు ఇటు తిరగసాగాడు. నాకెందుకో కానీ డైనింగ్ కమ్ డ్రాయింగ్ హాలు, అక్కడ ఆ కుర్చీల గది, ఆ వంటిల్లు అన్నీ అందుబాటులో హాయిగా ఉన్నాయి. ఇలాంటి చోట మనిషి చాలా సుఖంగా గడపవచ్చు. ఈ బాల్కనీలోకి వెళ్తే అటు పైన ఆకాశం, ఇటు కింద భూమి, 6 బయలు అంతా కనిపిస్తుంది అన్నాడు. ఆమె టైం చూసుకుంది. అశోక్ ఇంకా రాలేదు అనుకుంది. ఎందుకు టైం చూస్తున్నారు వెంటనే అడిగాడు. అబ్బే ఏం లేదు, కంగారుగా అంది. ఇదిగో ముందే చెబుతున్నా, నిన్నట్లా నన్ను తరిమేద్దామని అనుకుంటున్నారా? నేను చచ్చినా కదలను. నా ఇష్టం తీరా కూర్చొని గాని వెళ్ళను. ముందే చెప్తున్నాను. సోఫాలో కూర్చొని సోఫా చేతుల మీద చేతులు వేస్తూ అన్నాడు. ఇంతలో మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. జాహ్నవి చటుక్కున లేచి పరిగెత్తుకు వెళ్ళింది. తలుపు తీయగానే ఎదురుగా అశోక్ కనిపించాడు. గుడ్ ఈవినింగ్ మేడం అన్నాడు. గుడ్ ఈవినింగ్, రండి లోపలికి అంది. అతను వెంటనే రాలేదు. రాజా వచ్చాడా అని అడిగాడు. వచ్చాడు. ఆ మాట వినగానే అశోక్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అతను వెంటనే లోపలికి వచ్చాడు. జాహ్నవి అతన్ని ఆపుతూ తగ్గు స్వరంతో చెప్పింది. నేను 1 నిమిషం మాట్లాడిన తర్వాత ఏదో పని మీద ఈ ఎదురు ఫ్లాట్లో ఉన్న వర్మగారింటికి వెళ్తాను. మీరు రాజాతో ఒంటరిగా గడిపి అతని అసలు బాధ ఏమిటో తెలుసుకోండి అంది. తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ మేడం. రాజాని ఇలా కలుసుకోగలుగుతానని ఎన్నడూ అనుకోలేదు అన్నాడు నమస్కరిస్తూ. మీ ద్వారా రాజా బాధ ఏమిటో తెలిస్తే నేనే మీకు కృతజ్ఞతలు చెబుతాను అంది జాహ్నవి. ఇద్దరూ లోపలికొచ్చారు. అక్కడ రాజా కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకొని కూర్చొని పుస్తకాలు తిరిగేస్తున్నాడు. ఎవరా రాక్షసు జాహ్నవితో అంటున్న అతను మాట మధ్యలో ఆగిపోయాడు. అశోక్ని చూడగానే అతని ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. అశోక్ రాజా దగ్గరికి 2 అంగల్లో వచ్చాడు. హాయ్ రాజా అన్నాడు. హాయ్. అతను కనుబొమ్మలు ముడిచి అయిష్టంగా పలకరించాడు. కూర్చోండి అశోక్, విశేషాలేమిటి చెప్పండి అంది జాహ్నవి. అశోక్ రాజా ఎదురుగా కూర్చున్నాడు. రాజా అతనితో ఇంకో మాట మాట్లాడటం ఇష్టం లేనట్లుగా సీరియస్గా పుస్తకంలోకి చూడసాగాడు. ఏమైనా సినిమా చూశారా అంది జాహ్నవి. లేదు. అతని పుస్తకం ముఖానికి అడ్డు పెట్టుకున్న రాజానే చూస్తూ అన్నాడు. మీరు టీ తాగుతారా అంది. విత్ ప్లెజర్ అన్నాడు అశోక్. ఇప్పుడే కలిపి తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. అశోక్ రాజాని పలకరించడానికి చూసి ఊరుకున్నాడు. అతను ఆ కూర్చోవటం, పుస్తకం ముఖానికి అడ్డం పెట్టుకోవడం చాలా నిర్లక్ష్య ధోరణిగా కనిపిస్తుంది. జాహ్నవి వంటింట్లోంచి వచ్చింది. చేతిలో గాజు గిన్నె ఉంది. సారీ, పాలైపోయినాయి. మా ఎదురింటి మిసెస్ వర్మని అడిగి తెస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వెళ్ళింది. జాహ్నవి తలుపులేసి బయటికి వచ్చింది. వర్మగారి భార్య ఇంట్లో ఉంది. జాహ్నవి ఆవిడ దగ్గరికి వచ్చింది. పాలు కావాలని అడిగింది. ఆవిడ తెచ్చి ఇచ్చింది. జాహ్నవి అక్కడున్న పుస్తకం తెరిచి దాని మీద ఎంతో శ్రద్ధ ఉన్న దానిలో తిరిగేసాగింది. మిసెస్ వర్మ బాబాయ్ ఎక్కడికి వెళ్లారు అంటూ కబుర్లు పెట్టింది. జాహ్నవి అయిష్టంగా ఆవిడతో కబుర్లకు దిగింది. మాటల మధ్యలో జాహ్నవి టైం చూసుకుంది. సుమారుగా 1/2 గంట గడిచింది. వెళ్ళొస్తానండి అంటూ లేచింది. మిసెస్ వర్మ చాలా సంతోషంగా, నువ్వెప్పుడూ ఇంట్లో లేనట్టే గడుపుతూ ఉంటావు. ఇరుగు పొరుగు వాళ్ళం, కాస్త అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తుంటే బాగుంటుంది అంది. తప్పకుండానండి అంది. జాహ్నవి ఆవిడ గుమ్మంలో నిలబడగానే తన ఇంట్లోంచి ఏమిటో అరుపులు వినిపించినట్లు అయింది. ఏమిటా కేకలు? ఎవరింట్లోంచి ఎవరో అరుస్తున్నట్లున్నారు అంది మిసెస్ వర్మ కూడా. జాహ్నవి తలూపింది. చెరచెర తన ఫ్లాట్ వైపు వచ్చి తలుపు తీసుకుని లోపలికొచ్చింది. సందేహం లేదు, కేకలు వినిపిస్తున్నాయి. పరిగెత్తుకుంటూ డైనింగ్ హాల్లోకి వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చిన జాహ్నవి అక్కడ దృశ్యం చూడగానే ఒక్క క్షణం నిశ్చేష్టురాలు అయినట్లుగా
గుమ్మం పట్టుకొని ఆగిపోతూ నిలబడిపోయింది. బాప్రే! ఎంతో పొందికగా సర్ది ఉన్న డైనింగ్ రూమ్ అంతా చెల్లా చెదురైపోయింది. కప్పులు పగిలి ఉన్నాయి. పుస్తకాలు విసిరేసినట్లు పడున్నాయి. కుర్చీలు తలక్రిందులైనాయి. గది మధ్యగా రాజా అశోక్ని క్రింద పడేసి అతని మీద పడి 2 చేతులు గుప్పెళ్లుగా బిగించి అతన్ని బాదుతున్నాడు. అశోక్ అతని నుంచి తప్పించుకోవడానికి, ప్రాణం దక్కించుకోవడానికి విలవిల్లాడుతున్నాడు. జాహ్నవి ఇంకొక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే పరిగెత్తుకు వచ్చింది. అశోక్ మీద పడి ఎడాపెడా కొడుతున్న రాజాని భుజాలు పట్టి యువతలకి లాగింది. రాజా, ఏమిటిది? నీకేమైనా మతిపోయిందా? అతన్ని చంపేస్తావా? జాహ్నవిని అతను విదిలించి కొట్టాడు. అశోక్ ప్రాణం తీస్తే గాని తనకి శాంతి లేని నరసింహమూర్తిలా ఉన్నాడు. జాహ్నవి అతనితో పెనుగులాడి ఎలాగైతేనే అతన్ని బట్టి యువతలకి లాగింది. అశోక్ అదును దొరకగానే లేచి కూర్చున్నాడు. అతని కళ్ళజోడు బద్దలైపోయింది. బట్టలు చిరిగినాయి. క్రాఫ్ చెదిరిపోయి పిచ్చిగూడులా ఉంది. ముక్కు వెంట రక్తం కారుతుంది. రాజా మళ్లీ అశోక్ మీదకు దూసుకు వెళ్లబోతుంటే జాహ్నవి అతన్ని ఎంతో కష్టం మీద ఆపింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటా దూకుడు? అంది. పిచ్చా? నాకా? వాళ్ళంతా పిచ్చివాళ్లు. ఆ ముసలాయన, ఆ నౌకర్లు, ఆ డాక్టర్లు వాళ్లే పిచ్చివాళ్ళు అనుకుంటే ఇంకో పిచ్చాడు నాకు ఎదురయ్యాడు. వాళ్ళు ఒట్టి పిచ్చివాళ్లే. ఇంకా నయం. అశోక్ని చూపిస్తూ, వీడున్నాడే, వీడు మదపిచ్చాడు. ఆడమగ భేదం తెలియనట్లు నా మీద పడుతున్నాడు. చిచి, వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలి. రాజా అశోక్ మీదకి కట్లు తెంచుకున్న పోట్ల గిత్తలా వెళ్లబోతుంటే జాహ్నవి అతన్ని కష్టం మీద బలమంతా ఉపయోగించి అతన్ని చెయ్యి పట్టి ఈడ్చుకుపోయి తన గదిలోకి తోసి తలుపులు గడియ పెట్టి వచ్చింది. రాజా తలుపు తీయమని అరుస్తున్నాడు, తంతున్నాడు. అతని అరుపులు మూసిన ఆ గదిలో నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. జాహ్నవి అశోక్ దగ్గరకు వచ్చింది. అప్పటికే అతను క్రింద పడిన గడియారం తీసుకొని చేతికి పెట్టుకుంటున్నాడు. దాని అద్దం ఊడిపోయింది. అతను చెదిరిపోయిన క్రాఫ్ చేతి వేళ్లతో సరిచేసుకున్నాడు. సారీ అశోక్, అంది జాహ్నవి అతని ముక్కు వెంట వస్తున్న రక్తాన్ని ఆపటానికి జేబు రుమాలిస్తూ. అశోక్ దాన్ని తీసుకుంటూ అన్నాడు, డాక్టర్, ఇతను రాజా కాదు. వాట్? అదిరిపడ్డట్లుగా అడిగింది. అవును. మూసి ఉన్న గదివైపు వేలు పెట్టి చూపిస్తూ, ఆ శాల్తీ రాజా ప్రతిరూపమే గాని రాజా కాదు. చివరి మాటలు బిగ్గరగా అరిచినట్లుగా అన్నాడు. అశోక్, నువ్వెలా చెప్తున్నావు? ఏ నమ్మకంతో? ఏ రుజువుతో? అని చేయి పట్టుకుంటూ గంభీరంగా అడిగింది. ఏ నమ్మకంతోనా? భర్తకి భార్య గురించి తెలీదా? అతను రాజా కాదు. ఇతను నాకు తెలిసిన రాజా కాదు. శివశంకరం గారి అబ్బాయి కానే కాదు. ఎలా చెప్పగలవు అశోక్? రాజా ప్రవర్తన, చూపు, మాట అన్నీ వేరే. రాజాకి ఇతనికి సంబంధమే లేదు డాక్టర్. ఇంత జరిగిన తర్వాత మీ దగ్గర దాపరికం ఉంచి ప్రయోజనం లేదు. మేము హోమోలం. నాకు రాజాకి శారీరక సంబంధం ఉంది. రాజా నా స్పర్శతో కరిగిపోతాడు. నా మాట వింటే మైమర్చిపోతాడు. అతను కాదు, కానే కాదు. ఒక్క నిమిషం అలా కూర్చుంటారా? కుర్చీ చూపించింది. జాహ్నవి లోపల నుంచి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. అతను గటగటా తాగాడు. నుదురు మీద బలంగా దెబ్బ తాకినట్లు అతనికి బొప్పి కట్టింది. ఉబ్బి పైకి వికృతంగా కనిపిస్తుంది. జాహ్నవి అతన్ని చూస్తూ అడిగింది, మీరిద్దరూ హోమోసెక్షువల్స్ అని శివశంకరం గారికి తెలుసా? తెలీదు. తెలియనీకూడదని రాజా ఎప్పుడూ అనేవాడు. ఆయన కూడా పరువుకి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఇది వింటే ఆయన గుండె ఆగిపోతుందని రాజా భయం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటికి రాకూడదని రాజా నా నుంచి వాగ్దానం తీసుకున్నాడు. రాజాని ఆయన పెళ్లి చేసుకోమని కోరుతుంటే ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కొద్ది రోజుల క్రిందట పెళ్లి విషయంలో రాజా తండ్రి ఒత్తిడి చేస్తున్నాడని, తనకి దారి తోచడం లేదని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఎక్కడుంది? ఆదుర్దాగా అడిగింది. ఇంటి దగ్గర ఉంది. నేను చూడవచ్చునా? చూడండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇతను రాజా కాదు. రాజా ఏమయ్యాడో అతన్ని 4 తన్నితే తెలుస్తుంది. అశోక్ తలుపులు మూసున్న గదివైపు వెళ్లబోయాడు. జాహ్నవి చప్పున ఆపు చేసింది. మీరు ఆవేశపడకండి. అతను రాజా కాకపోతే తండ్రి గుర్తుపట్టలేడంటారా? ఏమో నాకు తెలీదు. అతను రాజా మాత్రం కాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అశోక్, ప్లీజ్, మీరిప్పుడు ఆవేశపడినందువల్ల ప్రయోజనం లేదు. నేను రేపొచ్చి మీతో మాట్లాడతాను. రేపు మీరు రాకపోతే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇతను రాజా కాదని చెప్పేస్తాను. ఓకే, నేను రాకపోతే మీరు ఆ పని తప్పక చేద్దురు కానీ, సరేనా? జాహ్నవి అతనికి నచ్చజెప్పింది. అశోక్ వెళ్లటానికి లేచాడు. జాహ్నవి అతన్ని వీధి తలుపు వరకు సాగనంపి వచ్చింది. నేను తప్పక రేపు వస్తాను అంటూ మళ్లీ వాగ్దానం చేసింది. రాజా ఏమయ్యాడో తెలుసుకోవాలి, అది చాలా ముఖ్యం అన్నాడు అతను. జాహ్నవి తల ఊపింది. అశోక్ని పంపి జాహ్నవి తలుపు వేసి లోపలికొచ్చింది. సామానంతా చిందరవందర అయిన ఆ గదిలో మౌనమూర్తిలో చూస్తూ నిలబడిపోయింది. రాజా కాదా? ఎవరితను? జాహ్నవి గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఈ వార్త శివశంకరం గారికి తెలిస్తేనో? జాహ్నవికి భయం వేసింది. ఈ వార్త తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆయన గుండె ఆగిపోదు. రాజా కాదా? ఎవరు మరి?
జాహ్నవి కళ్ళెత్తి ఒకసారి గడియ పెట్టి ఉన్న ఆ గది తలుపు వైపు చూసింది. గుండెలు మరింత వేగంగా కొట్టుకోసాగినాయి. ఇలాంటి విచిత్రం అసలు ఎక్కడైనా జరుగుతుందా? అతను నేను రాజాని కాదని మొత్తుకుంటూనే ఉన్నాడు. రాజా కాకపోతే ఎవరు? అతను నిజంగా రవి అనే మరో వ్యక్తా? జాహ్నవికి నోరు ఆరిపోయినట్లయింది. వెంటనే పాంచజన్యానికి ఫోన్ చేయాలనిపించింది. అది చాలా క్షేమం అనిపించింది. వెళ్ళి ఫోన్ తీసింది. నెంబర్ డయల్ చేయబోయి ఆగింది. ముందు ఆ రాజాతో మాట్లాడటం నయమేమో. తను తొందరపడటం లేదు కదా. ఒకవేళ తండ్రికి ఎదురు తిరగలేక అశోక్ని వదిలించుకోవటానికి ఇలా ఎత్తుగడ పన్నలేదు కదా. ఏమో. జాహ్నవి ఫోన్ పెట్టేసింది. జాహ్నవి తలుపులు మూసి ఉన్న ఆ గది వైపు వచ్చింది. తలుపుల దగ్గర ఒక్క నిమిషం ఆ గడియ తీయటానికి కూడా శక్తి లేని దానిలా అలాగే నిలబడిపోయింది. తమ సంభాషణంతా అతను విన్నాడా? అతనికి తెలిసిపోయిందా అనిపించింది. కంపిస్తున్న చేతులతో మెల్లగా, అతి మెల్లగా ఆ గది తలుపులకు వేసి ఉన్న గడియ తీసింది. జాహ్నవి తలుపులు తెరిచి లోపల అడుగుపెట్టింది. లోపల రాజా ఉన్నాడు. అక్కడ డ్రాయర్ సొరుగులు లాగి ఉన్నాయి. అతని కాళ్ల దగ్గర స్టెథోస్కోప్, సైకియాట్రిక్ పుస్తకాలు పడి ఉన్నాయి. అతని చేతుల్లో కే జాహ్నవి సైకియాట్రిస్ట్ అనే బోర్డు ఉంది. చప్పుడు అవగానే దాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్న అతను తలెత్తి చూశాడు. జాహ్నవి నిశ్చేష్టురాలైనట్టు తలుపు దగ్గరే నిలబడిపోయింది. కళ్ళు పెద్దవైనాయి. రాజా జాహ్నవి వంకే చూస్తున్నాడు. అతని ముఖం నిండా చెమటలు పట్టి దిగకారుతున్నాయి. ఊపిరి వేగంగా పీలుస్తున్నట్టు అతని గుండెలు ఎగిరిపడుతున్నాయి. అతని పెదవులు బిగించున్నాయి. అతని కళ్లల్లో ఆగ్రహం తోక మీద నిలబడిన తాచుపాములో బుసలు కొడుతుంది. జాహ్నవిని చూడగానే బోర్డు చూపిస్తూ ఇది నిజమేనా అన్నాడు. ఇదండి జాహ్నవి 5వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.